వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా తక్కువ టైంలో ఈజీగా కుక్కర్లో ఆనపకాయ టమాటా కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు 2 వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత తొక్కు చెక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ 1/2 కిలో వేసుకోవాలి. వేసుకొని ఇవి అన్నీ బాగా కలుపుకుందాం. ఇలా కలుపుతూ కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషంల పాటు మగ్గించుకోవాలి. తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషంలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మామూలు కారం 1.5 టీ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 1 గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత చాలా కొద్దిగా చింతపండును నానబెట్టుకుని పెట్టుకోవాలి. దీనిని రసం తీసుకుని వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తరువాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆనపకాయ టమాటా కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రోటీతోనూ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.